అండి. హలో. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు నవరాత్రులు స్పెషల్ రెండవ రోజైతే అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరన్నం చేశానండి. కొబ్బరన్నం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి నా ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఆయిల్తో చేస్తున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇందులో ఇప్పుడు 1 కప్ వరకు కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము తొందరగా ఫ్రై అవ్వడానికి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇది మూత పెట్టకుండా చేసుకోవాలండి. మూత పెడితే మనకి పోపు అంతా మెత్తబడిపోతుంది కాబట్టి మూత పెట్టకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనకి పోపు అంతా రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నంని 1 కప్ వరకు వేసుకున్నానండి. ఇలా వేసుకున్న రైస్ని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. చూసారు కదండి ఎంత సింపుల్గా అయితే కొబ్బరన్నం చేసుకున్నానో. ఒకసారి మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా నైవేద్యంగా చేసి పెట్టండి. కొబ్బరన్నం కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చండి. ఇలా పూజలు వ్రతాలు చేసుకునేటప్పుడు టైం లేనప్పుడు ఒక 10 నిమిషాల్లో అయిపోయే ఇలా కొబ్బరన్నం ప్రాసెస్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.